కర్కాటక రాశి వాళ్లకు కార్యసాధన కోసమై ఓర్పు పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆశావహ దృక్పథంతో మెలుగుతూ ఉండాలి. అవకాశాలు వివిధ కారణాల చేత జారిపోయినప్పటికీ కూడా ఏమాత్రం మీరు నిరాశ చెందకూడదు. మీ కృషి తగినటువంటి పట్టుదల, అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా త్వరలో ఫలించబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రస్తుతము మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూనే భవిష్యత్తులో మళ్ళీ అవి పునరావృతం కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. కీలకమైనటువంటి ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తూ ఉంటారు. అలాగే మీకున్నటువంటి సహనము, పట్టుదల విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా మీకు అవసరమవుతుంది. మాటల విలువలు కోల్పోకుండా జాగ్రత్తగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలి. చిన్న చిన్న సమస్యలు పెద్దదిగా చేసుకోకూడదు. అలాగే స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు సంపాదించేటటువంటి ధనానికి ఖర్చు చేసేటటువంటి సందర్భాలకు పొంతన కనిపించటం లేదు. కాబట్టి దుబారా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే మీరు నిలుపుదల చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో బాధ్యతలు చేపడుతూ ఉంటారు. అవసరాల కోసం చిన్న చిన్న చేబదుళ్ళు కానీ, చిన్న చిన్న అప్పులు చేసే కానీ సందర్భాలు ఉండబోతున్నాయి. పిల్లల యొక్క అతి ఉత్సాహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అవసరమైనటువంటి సందర్భంలో మీరు వారికి నచ్చచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తుంటాయి. మీ యొక్క అభిప్రాయాలను చాలా లౌక్యంగా వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వృత్తి ఉపాధి పథకాల్లో మంచి అనుకూలతలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో బోధనా రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. జూదములకు దూరంగా ఉంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మంచిది. చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయాలి. అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. శివమానస పూజను పారాయణం చేయండి. శివ పంచాక్షరి జపం చేసుకోండి. అంతా కూడా మీకు శుభం కలుగుతుంది.